ఇవాళ చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ ని వాష్ చేసుకొని అందులో పసుపు అండ్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా దానికి కలుపుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో కాసేపు పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఎంత క్వాంటిటీ చికెన్ తీసుకుంటామో దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చికెన్ ని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసుకోవాలి. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అది డీప్ ఫ్రై అయ్యే లోపల మనం దానికి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ ని వేయించుకున్న తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. సన్నగా గ్రైండ్ పట్టుకోవాలి. ఫ్రై అయిన చికెన్ ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించాలి. అది మంచిగా వేగిన తర్వాత గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత అందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని వేయాలి. ఆ తర్వాత అందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని వేసుకోవాలి. పౌడర్ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోనే చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. చికెన్ చల్లారిన తర్వాత లెమన్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పికిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.